హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమగుమలాడే స్పైసీ కమ్మని మటన్ కర్రీని మంచి గ్రేవీతో రుచికరమైన కూరని ఎలా వండుకోవాలో చూపెడతాను. ముందుగా 1 కిలో వరకు మటన్ తీసుకున్నాను. ఈ మటన్ ముక్కలు ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా అంతంత పీసులు ఉండాలి. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె అడుగు భాగం అనేది మందంగా ఉంటే మనకు మటన్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇవి నూనెలో బాగా ఉడకాలండి. ఇలా ఉడికినాక ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మటన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు పెద్ద మంట పైన ఉడికించుకోవడం వల్ల మనకు మటన్లో ఉండే నీరు అనేది మొత్తం కూర చిక్కటి గ్రేవీ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చినాక స్టవ్ని చిన్న మంట పైన పెట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే వేయడం వల్ల మనకు మటన్ అనేది అడుగు భాగాన మాడిపోతుంది. అలా అడగంటకుండా ఉండాలంటే మటన్ ఉడికినాకనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మంచిది, ముక్కలకు మంచిగా పడుతుంది. ఇప్పుడు ముక్కలో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. చూడండి, మీకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కొంచెం అడగంటిపోతుంది కదా, ఆ సమయంలో మనము రుచికి సరిపడు కారపొడి వేసుకుందాం. ఇక్కడ నా రుచికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తినాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ స్కిప్ చేసుకోండి. లేకపోతే మీడియం తిందాం అనుకునే వాళ్ళకి ఈ కారం అయితే సరిపోతుంది. అది మీ ఆప్షనల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ముక్క మునిగే వరకు మనం కారం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఈ మటన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ముక్క అనేది బాగా ఉడికి మంచి రుచి వస్తుంది. గ్రేవీ కూడా చిక్కబడుతుంది. చూడండి, గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ మొత్తం మనకు కూరలో సపరేట్ అవుతున్నప్పుడు మనకు కూర ఉడికిందని అర్థం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, లేకపోతే మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని తర్వాతకి ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకున్నాక చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. ఇది స్పైసీగా గుమగుమలాడుతూ స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.